ఈరోజు కర్పూరం దీనివల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. మనం కర్పూరం ఎక్కువగా పూజకు, అభిషేకాలకు, వ్రతాల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తాము. అంతేగాక వివాహమై ఇంటికి వచ్చిన నూతన వధూవరులకు, శిశువును తీసుకుని ఇంటికి వచ్చిన తల్లి బిడ్డకు కర్పూర హారతితో దిష్టి తీస్తాం. ఇలా మరెన్నో దృష్టి దోషాలకు కర్పూర హారతితో దిష్టి తీస్తాం. అసలు కర్పూర హారతి ఎందుకు ఇవ్వాలి అని అడిగితే అది ఆచారం అంతే సమాధానం చెప్తారు మన పెద్దలు. అసలు సునిశితంగా పరిశీలిస్తే మన మతం విజ్ఞాన శాస్త్రానికి, వైద్య శాస్త్రానికి అనుసంధానమై ఉంది. ఇంట్లో పూజా కార్యక్రమంలోనూ, ఆలయంలోనూ సారూప్యత సంతరించుకున్న కర్పూర హారతి వైద్యపరంగా ఎంతో మేలు చేసే పదార్థం. అందులో ఆరోగ్య సూత్రం ఉండటమే కాక కర్పూరం మనిషి మనస్సును వికసింపచేసి, మన చుట్టూ ఉండే గాలిని కాలుష్యరహితం చేసి, మనల్ని తాజాగా, తేజోవంతంగా ఉత్సాహపరుస్తుంది. ఈనాటి పరిశోధకులు కర్పూరం సర్వరోగ నివారిణి అని, చురుకుని కలిగించే పదార్థమని, ఇది వాయువులో మిళితమై నాసికా రంధ్రాల గుండా శరీరంలోకి ప్రవేశిస్తే నరాలు ఉత్తేజమవుతాయని వెల్లడించారు. కర్పూరం సిన్నామోనం కాంపరా అనే చెట్టు నుండి లభిస్తుంది. యూరప్లో కొన్ని దేశాలు, కాలిఫోర్నియా, అర్జెంటీనా లాంటి దేశాలు ఈ చెట్లను సాగు చేస్తున్నారు. దానితో పాటుగా మన భారతదేశంలోనూ కూడా ఈ చెట్లు సాగు చేయడం జరుగుతున్నాయి. ఈ చెట్టు కాండం, ఆకులను తీసి ఆవిరిలో ఉడికించి ఘనీభవింప చేయడం ద్వారా కర్పూరం లభిస్తుంది. సిన్నామోనం చెట్టుకు 50 ఏళ్ళు దాటితేనే కాండం గట్టిపడి కర్పూరం లభిస్తుంది. కనుక ఒకసారి సాగు చేస్తే కొన్నేళ్ల తర్వాత కానీ చెట్ల నుంచి కర్పూరం లభించే అవకాశం లేదు. అనారోగ్య హరణం కర్పూరంతోనే సాధ్యం. మానవులకు చికాకు వల్ల తలనొప్పి పెరిగి తట్టుకోలేక ఏదో ఒక తైలం రాసుకుంటారు. అప్పటికీ తగ్గకపోతే ఇంట్లోని ముసలమ్మ వచ్చి, అబ్బాయికి ఏదో దిష్టి తగిలినట్లుంది, కాస్త కర్పూరం తెచ్చి హారతి తీసేయి అని అంటుంది. ఇంట్లోని ఆధునికవాది అంతా నీ చాదస్తం, దిష్టేమిటి, తీయడమేమిటి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తారు. అప్పుడు ఆ ముసలమ్మ బాధపడుతూనే, మంచి చెబితే చాదస్తం అంటారు ఈ కాలం వాళ్ళు అంటూ తానే కర్పూరం తెచ్చి అంటించి 3 సార్లు అటు ఇటు తిప్పి హారతి తీసి ఆ తర్వాత నడిరోడ్డు మీద పడేస్తుంది. కొద్దిసేపటికే ఆ వ్యక్తి తలనొప్పి పోయిందే అంటూ వచ్చి రిలీఫ్ అవుతాడు. పాడు దిష్టి ఏ పాపిష్టికొళ్ళు పడ్డాయో ఏమో చూసావా, దిష్టి తీసేసరికి అంతా వదిలింది అంటూ తన కార్య విజయాన్ని చాటి చెబుతుంది ముసలమ్మ. ఇంతకీ కర్పూర హారతితో దిష్టి తీస్తే తలనొప్పి తగ్గుతుందా? అందుకు సమాధానం అవును, నిజంగానే తగ్గుతుంది. ఏంటి మూఢనమ్మకాలను పెంచుతున్నామని అనుకుంటున్నారా? కానే కాదు. కర్పూరంలో కాలుష్యాన్ని హరించే గుణం ఉంది. అందుకే హారతి తీయగానే మనం ఆనందం పొందుతున్నాం. అది ఎలాగంటే, వాతావరణంలో రకరకాల వాయువులు కలిసి ఉంటాయి. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడితే, కార్బన్ మొనాక్సైడ్ వల్ల విష ప్రభావం పెరుగుతుంది. వీటిని పీల్చినప్పుడు ఆ కాలుష్య వాయువులన్నీ లోపలికి వెళ్తాయి. అందులో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడం వల్ల లోనికి వెళ్ళిన గాలి వెంటనే వెలుపలికి వచ్చేస్తుంది. పీల్చిన గాలిలోని కొద్దిపాటి ఆక్సిజన్ను మన ఊపిరితిత్తులు వెంటనే గ్రహించి మిగిలిన పనికిరాని గాలిని వెంటనే వెలుపలికి విసిరేస్తాయి. ఇంకా ఆక్సిజన్ అవసరం కనుక మళ్ళీ వెంటనే శ్వాసించడం, వెంటనే వదిలివేయడం జరుగుతుంది. దీనినే ఆంగ్లంలో సఫకేషన్ అంటారు. తెలుగులో ఊపిరాడని పరిస్థితి అన్నమాట. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాసలు వెంటనే జరిగి నాసిక నరములు అలసి సొలసి తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పినే పూర్వకాలంలో దిష్టి అనేవాళ్ళు. కర్పూరం తెచ్చి అంటించి ముఖం చుట్టూ అటు ఇటు తిప్పినప్పుడు కర్పూర హారతి నుంచి వెలువడే పొగ ఆ పరిసర ప్రాంతంలోని చెడు వాయువులను కరిగింపజేస్తుంది. అట్లా కరగని కొన్ని వాయువులను దూరంగా తరిమేస్తుంది. అలా ఆ ప్రాంతం అంతా స్వచ్ఛమై వాయువుతో పరిమళంలోను నిండి ఆ ప్రాంతం అంతా స్వచ్ఛమైన వాయువుతోనూ పరిమళంతోనూ నిండి దానిని శ్వాసించే మనకు తలనొప్పి తగ్గిస్తుంది. అంతేగాక గుండెపోటు సందర్భంలో కాస్త కర్పూరం వాసన ఆ వ్యక్తికి తగలగానే అది నరాలలోని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తద్వారా గుండెకు చురుకుదనం లభిస్తుంది. అలాగే కర్పూరం మెదడులోనూ ఇతర ఇంద్రియ జ్ఞాన కేంద్రాలలోనూ ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కనుకనే కర్పూర హారతి శరీరానికి
కొత్త శక్తిని, శ్వాసక్రియకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. మన పూజలోని కర్పూరం గురించి ఈ నిగూఢమైన నిజాలన్నీ నిక్షిప్తం చేసేసి మన వారు కర్పూర హారతి పూజా విధానంలోనూ ప్రవేశపెట్టారు. ఆహ్లాదభరిత, ఆనందభరిత వాతావరణం కర్పూరం వల్లనే లభిస్తుంది. గర్భగుడి లోపల ఎండలు, వానలు, తీవ్ర చలి వగైరాల వలన వ్యాపించే క్రిమి కీటక బ్యాక్టీరియాలన్నీ కర్పూరాన్ని వెలిగించడం వలన తొలగిపోతాయి. అంతేగాక గర్భగుడిలో జరిగే నిత్య జల, క్షీర, తేనె, పంచామృత అభిషేకాల వలన క్రిమి కీటకాదులు, చీమలు వగైరాలు చేరవచ్చు. అవి చేరకుండా ఉండేందుకు కూడా కర్పూరం ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ కారణాలకే తన పూజలో కర్పూర అఖండ జ్యోతిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అయ్యప్ప స్వామి. ఆవాహనాలు, ఉద్వాసనలు లేకపోయినా కర్పూర హారతి లేని అయ్యప్ప పూజ నిరర్థకం. నిజంగానే కర్పూరం క్రిమి కీటకాలను నివారిస్తుందా? ఇందుకు మీరే ఇంట్లో ఒక ప్రయోగం చేసి చూసుకోవచ్చు. ఇంట్లో చీమలు పాకే చోట కర్పూరంతో ఒక సన్నని గీత వలె వేస్తే ఆ చీమలు ఆ గీత గల ప్రాంతానికి రావు. ఆ గీత దాకా వచ్చిన చీమలు మరొక వైపుకు మరలిపోతాయి. అంతేగాక వైజ్ఞానికంగా లైట్లు వంటివి లేని గర్భగుడిలో కర్పూర కాంతి ప్రకాశంగా దేవతామూర్తిని సుస్పష్టంగా గోచరింపజేస్తుంది. అలాగే ఆ కర్పూర హారతి ద్వారా వ్యాపించే సుగంధం అక్కడికి వచ్చిన భక్తులకు ఉండే అజీర్తి, వాతం, పిత్తం వగైరాలను తొలగిస్తుంది. శ్వాసనాళాన్ని పరిశుభ్రపరుస్తుంది. కర్పూర హారతి చేత్తో తీసుకుని కళ్ళకు అద్దుకోవడం ద్వారా చేతుల్లోని కళ్ళల్లోనూ ఉండే చిన్న చిన్న లోపాలు తొలగిపోతాయి. అందుకే కర్పూర హారతిని కళ్ళజోడు ధరించేవారు ఆ కళ్ళజోడు తీసి కళ్ళకు అద్దుకోవాలంటారు. ఈ ఉపయోగాలే ఇంట్లో కర్పూర హారతి వలన కలుగుతాయి. ఏ రోగానికైనా ఔషధాన్ని ఒక మండలం పాటు సేవిస్తే దాని ఫలితం మనకు దక్కుతుంది. మండలం అంటే 41 రోజులు అన్నమాట. అదేవిధంగా ఏ సమస్యకైనా ఒక మండలం పాటు అంటే 41 రోజులు పూజ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని మన పెద్దలు సూచిస్తారు. అందులో పరమార్థం లేకపోలేదు. 41 రోజులు కోవెలకు ఇంట్లోనో పూజ చేసి ప్రతి దినం ఆ కర్పూర హారతిని అద్దుకుంటే ముందుగా శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉన్న మనస్సు, శరీరం ఏ సమస్యనైనా తగు రీతిలో సముచితంగా ఆలోచించి పరిష్కరించి కలుగుతుంది. అంతేకాదు కర్పూర జ్యోతి నుంచి వెలువడే సుగంధభరిత పరిమళాలు మనలోని దుర్గంధభూయిష్టమైన ఆలోచనలను తరిమివేస్తాయి. అందుకే పూజా సమయంలోనూ, అందులోనూ హారతి సమయంలోనూ మన ఆలోచనలు కానీ, దృష్టి కానీ, మనస్సును కానీ సంచలత్వానికి లోను కాకుండా స్థిరంగా ఉండే కన్నులు తేజోరూపుడైన స్వామిని దర్శిస్తాయి. చేతులు స్వామిని హారతి సేవలో నిమగ్నమవుతాయి.